ఇప్పుడు చాలా మంది సేవలోకి రావాలనుకున్నటువంటి యవనస్తులకి ఉన్న పెద్ద సందేహం ఏంటంటే, అంటే మీరు సమాధానం చెప్తారనుకుంటున్నాను డాడీ, చాలా మంది సేవలోకి రావాలనుకున్న యవనస్తుల సందేహం ఏంటంటే, సేవ చేయాలి, పాస్టర్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలనా, లేదంటే ఎక్కడైనా సేవకుడి దగ్గర పరిచర్య అనుభవంలో ఉండాలనా, ఈ రెండు చేసి ఉంటేనే సేవ చేయాలా, పరిచర్య అనుభవం లేకుండా బైబిల్ ట్రైనింగ్ లేకుండా నేను సేవ చేయొచ్చా, చేస్తే తప్ప? మీరేం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? డాడీ, ఒకటి అంటే బైబుల్ ట్రైనింగ్ చేయడం తప్పు అని నేను అనట్లేదు. బైబుల్ ట్రైనింగ్ చెయ్యొచ్చు. సో బట్ ఐ మీన్ టు సే, నేనేమంటున్నానంటే, విద్య లేని పామరులు నిలబడ్డారు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. సో ఇప్పుడు యేసన్న గారు ఉన్నారు, 7వ తరగతి చదివినటువంటి ఆ గొప్ప దైవ సేవకుడు, 7వ తరగతిలో అక్షరాలు రాని ఆ యేసన్న గారు, ఈరోజు బుక్కెడు బువ్వ లేకుండా తిరిగినటువంటి యేసన్న గారు 25 లక్షల మందికి మొన్న భోజనాలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. అంటే విద్య లేని పామరుడు, జస్ట్ 7th క్లాస్ స్టూడెంట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. బెంగళూరు పోతే, బెంగళూరు నేను నా ఓన్ మీటింగ్ పెట్టాను అక్కడ శేషాద్రిపురంలో, వరదాచార్యలో మీటింగ్ పెడితే, నాకంటే ముందుగా నేను స్టేజ్ మీదకి రాకముందే, నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా, ఆ పాట పాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే కన్నడలో పాడుతున్నారు. అంటే 7th క్లాస్ చదివినటువంటి వ్యక్తి అలాంటి పాటలు రాయడానికి, చూడండి, యేసన్న గారు రాసిన పాటల ప్రతి పాటలో సాహిత్యం ఉంటుంది. యేసన్న గారు రాసిన ప్రతి పాటలో గొప్ప మర్మాలు ఉన్నాయి. జస్ట్ 7th క్లాస్ స్టూడెంట్, ఎక్కడైనా ట్రైనింగ్ చేయలే. దేవునితో పిలువబడినటువంటి వ్యక్తి దేవుని కోసం పరిగెట్టాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా హోసన్న మినిస్ట్రీస్ లేని ఊరు లేదిరా. ఈరోజు హోసన్న మినిస్ట్రీ ఊరు లేని అంటే పరిచర్య అంటే మామూలు విషయం కాదు కదా. అంటే నేనేమంటా అంటే, పిలిచిన పిలుపును మనం పట్టుకోవాలి. సో దేవుడు పిలుపు నీకుంటే ఈ ప్రపంచం తలకిందులైనా నిన్నెవరు ఆపలేరు. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేసినా, బైబిల్ ట్రైనింగ్ చేయకపోయినా, నీ పిలుపు నీకున్నప్పుడు దేవుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాడీ, మీరున్నారు, రైల్లో ప్రయాణం చేస్తున్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు రిజర్వేషన్ చేయించుకున్నారు. సో మీరు రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని లేపుతాడు. ఏ ఉటో ఉటో అంటాడు. ఏ కైకు అంటే ఏ హమారా సీట్ అంటాడు ఆయన. ఏ నక్కో నక్కో హమారా ఏ హమారా అని మనం అంటాం. అప్పుడు ఎవరు రావాలి అక్కడికి? టీసీ రావాలి. టీసీ వచ్చి అడుగుతారు, ఏ హూ ఆర్ యూ అంటే, सर ये हमारा सीट सर, हमारा रिजर्वेशन हो गया. ये तुम कौन है? सर ये हमारा सीट, तुम्हारा रिजर्वेशन बताओ, हमारे पास नहीं है सर. అంటే నేనేమంటున్నానంటే, టికెట్ రిజర్వేషన్ అంటే ఏంటి? దేవుని పిలుపు. సో దేవుని పిలుపు నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గర రిజర్వేషన్ అయినప్పుడు నిన్ను ఎవరు లేపలేరు, నిన్ను ఎవరు ఆపలేరు. విద్య లేని పామరులను దేవుడు పిలిచాడు, వాళ్ళు నడుస్తుండగానే ట్రైనింగ్ ఇచ్చేసిండు. సో నేనేమంటా అంటే, దేవుని పిలుపు మనకున్నప్పుడు మన ప్రార్థన గదే మన ట్రైనింగ్ శాలగా మారిపోతుంది. అదే నా జీవితంలో నేను ఏ సేవకుడి దగ్గర పరిచర్య చేయలేదు, ఏ సేవకుడి దగ్గర ట్రైనింగ్ చేయలేదు. నా ప్రార్థన గదే నా ట్రైనింగ్ గది డాడీ. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.